చూద్దామండి. అలాగే ఆషాఢ మాసంలో ప్రారంభమయ్యే దక్షిణాయనం ప్రాముఖ్యత ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. కాలము ప్రధానంగా సంవత్సర కాల పరిమితి ఉంది. సంవత్సరం 2 భాగాలై 2 అయనములు. ఒక్కొక్క అయనంలో 3 ఋతువులు, ఒక్కొక్క ఋతువులో 2 మాసాలు, ఇట్లా కాల విభాగాన్ని చేశారు. ఈ నిమిషం రూపంలో ఉన్నది, మరి రోజుల రూపంలో, వారాల రూపంలో, మాసాల రూపంలో, సంవత్సరాల రూపంలో, అయనం రూపంలో, ఋతువుల రూపంలో ఉన్నది అన్నీ కూడా పరమాత్మ స్వరూపమే. విష్ణు సహస్రనామ స్తోత్రం మనం జాగ్రత్తగా చూస్తే నిమిషః అనే నామం ఉంటుంది, అలాగే సంవత్సరః అనే నామం ఉంటుంది, ఋతుః అనే నామం ఉంటుంది, అయనః అనే నామం ఉంటుంది. చాలా చమత్కారంగా కనిపిస్తుంది. అంటే భగవంతుడు కాలస్వరూపుడు. కాలస్వరూపుడైన భగవంతుడిని మనం గుర్తించడానికి కొన్ని ఘట్టాలు ఉన్నాయి. దైవం అంతా ఒకటైనా గుర్తించడానికి కొన్ని ఘట్టాలు కావాలి కదా. ఆ ఘట్టాలు ప్రధానంగా ఏమిటి అంటే, ఒకటి ఉత్తరాయణం, రెండవది దక్షిణాయనం. ఇది సూర్యుడి గమనాన్ని బట్టి ఏర్పాటు చేసుకున్న నియమం. మామూలుగా మాసాలు ఎలా ఏర్పడతాయి అంటే చంద్రుడి గమనాన్ని బట్టి ఏర్పడతాయి. చంద్రుడు ఏ పేరు కలిగిన నక్షత్రంలో ఆ పూర్ణిమ నాడు ఉంటే ఆ పేరును బట్టి ఆ మాసానికి పేరు నిర్ణయమైంది. కృత్తికా నక్షత్రంలో ఉంటే కార్తీక మాసం, శ్రవణ నక్షత్రంలో ఉంటే శ్రావణ మాసం, ఏదో పూర్వాషాఢలోనో ఉత్తరాషాఢలోనో ఉంటే ఆషాఢ మాసం. ఇట్లాంటి నియమం ఏర్పాటు చేశారు. ఇది కాక సూర్యగమనాన్ని బట్టి ఏర్పాటైన నియమం ఉంది. ఆ సూర్యగమనాన్ని బట్టి ఏర్పాటైన నియమంలో మకర రాశిలో ప్రవేశిస్తే మకర సంక్రాంతి అంటున్నాం. నిజానికి మకర రాశిలో ప్రవేశించిన మకర సంక్రాంతి ఒకటే పండుగగా మనం జరుపుకుంటున్నాం. కానీ 12 మాసాల్లోనూ 12 రాసుల్లోనూ సూర్యుడు ప్రవేశించినవన్నీ కూడా సంక్రాంతులే. అంటే అందులో ప్రవేశించడం, సంక్రాంతి అంటే సంక్రమణం అంటే ప్రవేశించడం, అన్ని పండుగలే. నిజానికి మకర రాశికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఉత్తర దిశగా గమనం ప్రారంభమవుతుంది సూర్యుడికి. అది శుభప్రదమైంది కాబట్టి దాన్ని పుణ్యకాలం పండుగ అన్నారు. దక్షిణ దిక్కుగా మళ్ళీ ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. ఉత్తరం నుంచి దక్షిణానికి వచ్చినవాడు మళ్ళీ ఇలా ప్రయాణం చేయాలి కదా. అప్పుడు దక్షిణ నుంచి ఉత్తరానికి బయలుదేరాడు. ఇప్పుడు ఉత్తరం నుంచి మళ్ళీ దక్షిణానికి బయలుదేరుతున్నాడు. దక్షిణ అయనం. అయనం అంటే మార్గం, ప్రయాణం. దక్షిణ దిక్కుగా బయలుదేరుతున్నాడు. ఇందులో ఏమిటి అంటే ఉత్తర దిక్కుగా బయలుదేరే కాలానికి సంబంధించిన అది చాలా పుణ్యదినమని, విశేషమని చెప్పారు. ఉత్తర దిక్కుగా వెళ్ళే ప్రయాణం దేవతా సంబంధమైంది. దక్షిణ దిక్కుగా వెళ్ళే ప్రయాణం పితృదేవతా సంబంధమైంది. పితృదేవతలందరూ దక్షిణాన ఉండే దక్షిణ దిక్కులకు అధిపతి అయిన దిక్పాలకుడైన యముడి దగ్గరికి వెళ్ళారు. కాబట్టి దక్షిణ దిక్కుకు అధిపతి యముడు మన సంప్రదాయంలో. ఉత్తర దిక్కుకు అధిపతి కుబేరుడు. ఉత్తరం శుభప్రదమని, దక్షిణం ఏదో కొంచెం ఇబ్బందికరమైందని ఒక అభిప్రాయం ఉంది. అంటే ఇల్లు కట్టుకుంటే కూడా వాస్తు ప్రకారం ఉత్తరానికి పెంచుకోవచ్చు కానీ దక్షిణానికి ఇంకా పెరగకండి అనే మాట కూడా వచ్చింది. ఈ దక్షిణ దిక్కుకు సంబంధించిన ఈ ప్రయాణం చేసేవారు ఎవరంటే పితృదేవతలు అనమాట. అంటే దక్షిణాయనం పితృదేవతల పట్ల కృతజ్ఞతాపూర్వకంగా మనం చేయవలసిన కార్యక్రమాలను మనకు జ్ఞాపకం చేసే కాలం. అందుకే పితృదేవతలకు సంబంధించిన విశేషమైన మహాలయ పక్షాలు కూడా ఈ దక్షిణ అయనంలోనే వస్తాయి. కానీ ఉత్తరాయణ పుణ్యకాలం కూడా పితృదేవతలకు కృతజ్ఞతాపూర్వక దక్షిణాయనం అంతా అయిపోయింది కాబట్టి అప్పుడు చేస్తారు. కానీ ఈ దక్షిణాయనం ప్రత్యేకించి పితృదేవతాత్మకమైన కాలం. పితృదేవతలు నిరంతరం స్మరించి పితృదేవతా సంబంధమైన వాటిల్లో పాల్గొనడానికి కావలసిన వ్యవహారం దక్షిణాయనంలో ఉంది కనుక అది మనం గుర్తించదగింది. మరొక విశేషం ఏమిటంటే కేవలం పితృదేవతల్ని ఆరాధించడం కాక పితృదేవతల్ని ఆరాధించాలి, దేవతల్ని ఆరాధించాలి. అందుకని దేవతలని ఆరాధించే పండుగలు కూడా ఈ దక్షిణాయనంలో వస్తాయి. ముఖ్యంగా వినాయక చవితి వస్తుంది, భాద్రపద మాసంలో వస్తుంది. ఆ తర్వాత శరన్నవరాత్రులు వస్తాయి. శ్రీకృష్ణ సంబంధమైన దీపావళి పండుగ వస్తుంది. తర్వాత గోదాదేవి శ్రీరంగనాథుడిని ఆరాధించిన సంక్రాంతి పండుగ కూడా దక్షిణాయనంలోనే ప్రారంభం అవుతుంది. పూర్తయిన తర్వాత ఉత్తరాయణం వస్తుంది. కానీ అందువల్ల ఇటు దేవతారాధన, పితృదేవతారాధన రెండింటికి సమప్రాధాన్యాన్ని ఇవ్వండి. దేవతలు అవసరమే, పితృదేవతలు అవసరమే. దేవత ఆరాధన మనలో దివ్య భావాలను కలిగిస్తుంది. పితృదేవత ఆరాధన మనలో ఉన్న కృతజ్ఞతను వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే ఏదో చిన్న సహాయం చేస్తేనే ఇవాళ ధన్యవాదాలు చెప్తున్నామే. జీవితం ఇచ్చి శరీరం ఇచ్చి ఇంత అనుగ్రహించిన పితృదేవతలకు ఏం చేయాలి? వారు జీవించినంత వరకు ప్రేమించాలి, వారికి కావలసిన సేవ అందించాలి. వారు మరణించిన తర్వాత వారు ఏ ఉదాత్తమైన ఆశయం కోసం బ్రతికారో ఆ ఆశయాన్ని కొనసాగిస్తూ వారి పేరు నిలబెట్టాలి, వారిని స్మరించాలి, వారి పట్ల కృతజ్ఞతను వ్యక్తం చేసుకోవాలి. ఇది ధర్మం. ఈ ధర్మాన్ని మనకు తెలియజేసేది దక్షిణాయన పుణ్యకాలం. అందువల్ల దక్షిణాయనానికి ఆ ప్రత్యేకత ఉంది. దక్షిణాయనం ప్రారంభమైంది అంటే ఈ ఆలోచనలతో జీవితాన్ని ధార్మికమైన పద్ధతిలో దైవాన్ని అనుగ్రహాన్ని పొందడానికి, దైవ అనుగ్రహం పొందడానికి వీలైన తీరులో నిర్వహించుకోమనేది కాలము మనకు చేసే ఒక మంచి సూచనగా మనం గుర్తించాలి.
మరి ఉత్తరం